మెదక్ జిల్లా శివంపేట మండల కేంద్రంలో సాధారణ సర్వసభ్య సమావేశంలో ఎంపీపీ హరికృష్ణ మాట్లాడుతూ ప్రతి గ్రామ అభివృద్ధికి అధికారులు తోడ్పడాలని, అదేవిధంగా బస్ టికెట్ కు ప్రతి మహిళ ఆధార్ కార్డు వెంటబెట్టుకుని బస్సులో ప్రయాణించాలని కోరారు. ఎంతో మంది కొన్ని ఊర్లలో అటవీ భూములు సాగు చేసుకుని పంట పండిస్తున్నారని, వాళ్లను అటవీ శాఖ అధికారులు ఇబ్బంది పెట్టొద్దని అధికారులకు తెలపడం జరిగింది. అనంతరం వెంకటరామరెడ్డి మాట్లాడుతూ ప్రతి సర్పంచ్లు కూడా జనం వద్దకు పాలన కోసం వెళ్లాలని వారు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో PICS చైర్మన్ వెంకటరామరెడ్డి, జిల్లా కోఆప్షన్ మన్సూర్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ చంద్రగౌడ్, MEO బుచ్చన్నయ్య, MPDO మాలతి, MRO శ్రీనివాసచారి, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు పాల్గొనడం జరిగింది. ఉన్నత విద్యలకు వెళ్తున్నారో దానికి ఈ ప్రభుత్వం కూడా సహకరిస్తుందని కోరుకుంటూ, మరి మంచినీటి సరఫరా విషయంలో 2 గ్రామాల్లో ఇబ్బందులు కూడా తెలియజేసినాం. మనం DE ప్రవీణ్ గారు కూడా మరి వాటిని సమీక్షించి త్వరలోనే పరిష్కారం చేస్తామన్నారు. మరి ఏమైనటువంటి సమయం కాబట్టి ఎవరు చెప్పినా చెప్పకపోయినా మీ లైన్మెన్ల ద్వారా సమాచారం తీసుకొని మిడిల్ కోర్స్ కంప్లీట్ చేయండి. మళ్ళీ ఈ ప్రభుత్వంలో మనకు మెటీరియల్ వచ్చే వరకు ఇంకెన్ని రోజులు పడుతుందో చెప్పలేము. కాబట్టి అత్యవసరంగా ఉన్న అన్ని చోట్ల కూడా మీరు తొందరగా చేసి ఇచ్చినట్టుంటే గ్రామాలలో సమస్య తీరుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.